3 సంవత్సరాల ఒక్క నెలైనా ఆ చట్టానికి రూల్స్ తయారు చేయలేదు అధ్యక్ష. కనీసం రూల్స్ తయారు చేయాలని ఆలోచన కూడా లేదు అధ్యక్ష. ఎప్పుడైనా చట్టం తయారు చేస్తే, ఎప్పుడైనా చట్టాన్ని తయారు చేసి రూల్స్ క్షుణ్ణంగా దాంట్లో ఇన్కార్పొరేట్ చేస్తే ఆ చట్టం యొక్క ఫలితాలు ఆ పేదవాళ్ళకి ఎలా అందుతాయో మనకి ప్రత్యక్షంగా అర్థమైంది అధ్యక్ష. వాళ్ళు 3 సంవత్సరాల ఒక్క నెలలు కూడా ఆ మహాప్రసాదం అనుకునే ఆ చట్టానికి రూల్స్ తయారు చేయబోవటం అనేది చాలా విడ్డూరం అధ్యక్ష, విడ్డూరం అధ్యక్ష. అయినా అదే చట్టము మహాప్రసాదమని అనేక వేదికల మీద అదే చట్టాన్ని గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాటి ముఖ్యమంత్రి గారు రెఫరెండంగా పెట్టి ఎన్నికలకు పోతే ఏమి ఫలితం వచ్చిందో మనకి తెలియదు కాదు అధ్యక్ష. ఈ చట్టాన్ని ఏదైతే ఈనాడు ఈ సభలో బిల్లు ప్రవేశపెట్టామో, ఈ బిల్లు పాస్ అయిన తర్వాత రాబోయే 3 నెలల లోపు ఇందిరమ్మ ప్రభుత్వంలో పూర్తి విధి విధానాలతో చట్టాన్ని కూడా రూపొందించడం జరుగుద్ది అధ్యక్ష. రూల్స్ తయారు చేయడం జరుగుద్ది అధ్యక్ష. అదే రకంగా ఈ రూల్స్ ఏర్పరచుకున్న తర్వాత ఈ చట్టం ప్రకారం ప్రతి రెవెన్యూ గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ఈ సభలో ఉండే ప్రతి గ్రామంలో, ఈ సభలో ఉండే గౌరవ సభ్యులమందరం మన పరిధుల్లో తప్పకుండా ఈ కొత్త చట్టాన్ని తీసుకెళ్దాం అధ్యక్ష. ఏదైతే గతంలో చెప్పులు అరిగిందాకా కోట్ల చుట్టూ ఎక్కిన మట్టి ఎక్కకుండా మిగిలిన ఆస్తి ఎకరం అరెకరం ఉంటే అమ్ముకొని రోడ్ల పాలయ్యారో అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఈ చట్టం అప్రూవల్ అయి రూల్స్ ఏర్పడిన తర్వాత ప్రతి రెవెన్యూ గ్రామానికి నాతో సహా సహచర మంత్రులమందరం, ఎమ్మెల్యేలం, ఇటుపక్క అటుపక్క అందరం ప్రతి గ్రామానికి వెళ్ళి సామాన్య ప్రజలకి, పేద ప్రజలకి న్యాయం జరిగే విధంగా ఈ చట్టంతో పాలు పంచుకునే అవకాశాన్ని కూడా కల్పించాలనుకుంటుంది అధ్యక్ష మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు అధ్యక్ష, ఇంకొకటి, ఆనాటి ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. ఈ ప్రభుత్వం చేతలు చేసే దిశగా కూడా పయనిస్తుంది అధ్యక్ష. రెవెన్యూ చట్టాన్ని 1971ని మార్చి 2020గా చేశారు. వారి కన్వీనియంట్గా ఉండే విధంగా అధికారం ఉంది, అధికారంతో ఏదైనా చేయొచ్చని వారు చేశారు. ఆ చేసే సందర్భంలో ఆనాటి ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు, ఒక్క చట్టాన్ని కరెక్షన్ చేయటమేందయ్యా, ఈ చట్టాలు ఏవైతే 5, 6 చట్టాలున్నాయో ఈ చట్టాలన్నింటినీ కలిపి ఒకే చట్టాన్ని చేస్తాం మనం అని చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ అది ఆచరణ సాధ్యం కాలేదు అధ్యక్ష, చెయ్యలేకపోయారు. కానీ ఇందిరమ్మ ప్రభుత్వం, మాట తప్పన ప్రభుత్వం, మడిమ తిప్పన ప్రభుత్వం ఆలస్యమై ఉండొచ్చు, కొద్దిగా టైం తీసుకొని ఉండొచ్చు. నిర్ణయం నేనొక్కడినో, ఈ వేదిక మీద ఈ ముందున్న 2-3 మంత్రులమే కాదు అధ్యక్ష, అనేక పర్యాయాలు నేనైతే 100కు పైన సార్లు ఈ చట్టం తయారు చేసే దాంట్లో పాలు పంచుకున్న మా మంత్రులైతే కేబినెట్లోనే కాదు, కేబినెట్ల బయట కూడా అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం. చివరికి నిన్న సాయంత్రం కూడా ఫినిషింగ్ టచ్ ఇచ్చే ముందు మా ఉప ముఖ్యమంత్రి గారు ఆనాడు పాదయాత్ర చేసేటప్పుడు ఆదిలాబాద్ నుంచి మొదలెట్టి ఖమ్మం వరకు పాదయాత్ర చేసేటప్పుడు వారు ఒక పెద్ద నోట్ తయారు చేసుకున్నారు, రాత్రి తీసుకొచ్చారు. ప్రతి అంశాన్ని అధికారులు మేము కూర్చొని క్షుణ్ణంగా చదివి ఈ అంశాన్ని ఇన్కార్పొరేట్ చేశారా లేదా, ఈ అంశం మీద మన చట్టం ఏమి చెబుతుంది, ఈ అంశంలో సామాన్యుడికి పేదోడికి మంచి జరుగుతుందా లేదా అని
లాస్ట్ మినిట్ వరకు కూడా చట్టాన్ని అసెంబ్లీకి పంపించే ముందు వరకే కూడా కేబినెట్లో త్రూ అయ్యే ముందు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి అంశాన్ని, ప్రతి లైన్ని, ప్రతి విషయాన్ని ఎక్కడా పేదోడికి అన్యాయం జరగొద్దు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏవైతే సుమారు 24,000 ఎకరాలు, 24 లక్షల ఎకరాలు ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు పేదవాళ్ళ అభ్యున్నత కోసం భూమి ఇస్తే వాళ్ళు ఒక భరోసాగా బ్రతుకుదారని ఇచ్చారో అటువంటి ఆస్తులన్నీ అన్యక్రాంతమయ్యాయి. అటువంటి ఆస్తులన్నీ దోపిడీకి గురయ్యాయి. నా పాదయాత్రలో ఇటువంటి అంశాలు అనేక గ్రామాలలో, మండల హెడ్ క్వార్టర్లో వేలాది మంది వచ్చి విన్నవించడం జరిగింది. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో వాటిని పరిష్కరించాలని రాత్రి ఫైనల్ టచ్అప్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా సూచించి వీటన్నిటినీ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు ఇద్దరు వ్యక్తులు 2020 6వ చట్టాన్ని 4 గోడల మధ్య రహస్యంగా తయారు చేసుకొని ఆ చట్టాన్ని ధరణి అనే ఒక భయంకరమైన భూతాన్ని ఏ పుణ్యమో పాపమో తెలియని సామాన్య ప్రజల మీద రుద్ది ఏ చట్టము అద్భుతమని చెప్పుకునే చట్టాన్ని సామాన్య ప్రజల మీద ప్రయోగించి అనేక మంది ఆత్మహత్యలు, అనేక హత్యలు, ఈ చట్టంలో ఉన్న లోపభూయిష్టమైన అంశాలతో అనేక హత్యలు, చిట్ట చివరికి కుటుంబంలో భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రులకి కొడుకుల మధ్య ఇద్దరు బిడ్డలుంటే ఇద్దరు బిడ్డలు కూడా మాట్లాడుకోలేని లోపభూయిష్టమైన 2026 చట్టమే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకి ఒక మహాశాపంగా మారింది అనేది నేననటం కాదు అధ్యక్ష. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా, ఏ గూడానికి వెళ్ళినా, ఏ తండాకి వెళ్ళినా ఇది 10 మందిని అడిగితే 10 మందికి 10 మంది ఈ చట్టంతో నేనెంత నష్టపోయారని ఏదైతే చెప్పారో ఆ చెప్పిన చట్టాన్ని ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ రాజ్యంలో, మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చిన మాట తప్పకుండా, మడిమ తెప్పకుండా కొద్ది రోజులు లేట్ అయితే ఉండొచ్చు అధ్యక్ష, ఒక అద్భుతమైన చట్టాన్ని బేసిజాలకి పోకుండా ప్రధాన ప్రతిపక్షంలో ఉండే అనుభవజ్ఞులైన నాయకులు ఇచ్చిన సూచనలు కూడా ఈ చట్టంలో క్రోడీకరించి ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా ఈ చట్టాన్ని తమర ద్వారా ఈ సభకి యావత్ తెలంగాణ రాష్ట్రానికి పరిచయం చేయడం జరిగింది. ఈ భాగ్యం నాకు కలిగినందుకు నాకిచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి మరొక్కసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. Considering the mood of the House and the exercise of power vested in me under Assembly rules, I am announced to the House that the amendments to the Telangana Bhubharati Records of Rights Land Bill 2024 will be received up to 3 p.m. today, the 18th December 2024. ఈ బిల్లుపై రేపు చర్చకు తీసుకోవడం జరుగుతుంది. అడ్జర్న్మెంట్ మోషన్స్ శ్రీ కె తారక రామారావు గారు మరియు ఇతరులు
రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించాలని మరియు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడమైంది. శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైంది. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లను సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనని తిరస్కరించమైనది. ఇది సభ్యుల కోరిక మేరకు అమెండ్మెంట్స్ 5 వరకు తీసుకుంటారు. సభ్యుల కోరిక మేరకు అమెండ్మెంట్స్ 5 గంటల దాకా తీసుకుంటున్నాం. Short discussion will be taken up in the afternoon. Now the House is urgent to meet again today at 3 p.m.